ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నారో దానికి సంఘీభావంగా నేను ఇవాళ భారత్ జోడో యాత్ర చేస్తున్నాను. నేను సికింద్రాబాద్ పార్లమెంటుకు ఒక యాస్పరెంటు. మేము 304 సీట్లతోటి ఇండియా కూటమి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలనే ఉద్దేశంతో మేము ఈ యాత్ర చేపడతా ఉన్నాము. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ TV5 నుండి మేము సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వరకు మేము ప్లాన్ చేశాము. మేము కంటిన్యూస్గా ఇంకా నెక్స్ట్ 60 డేస్ నేను ప్రతి గల్లీలోను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తిగా నేను చేయబోతా ఉన్నాను. పర్మిషన్ అప్లై చేశాము. డీసీపీ గారు చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆపుతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ పోలీసులకు అనుగుణంగా మేము ప్రవర్తిస్తాము. ఇప్పుడు మేము మా గవర్నమెంట్ ఉంది, ఓకే, మేము ఖచ్చితంగా యాత్ర చేయాలని అనుకుంటున్నాము. కానీ పోలీసులకు వ్యతిరేకంగా అయితే మేము పోదలుచుకోవడానికి లేదు. చట్టానికి వ్యతిరేకంగా మేము చేయము. మేము అది ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా మేము లెటర్ ఇచ్చాము. ట్రాఫిక్ పోలీస్ వారికి, డీసీపీ గారికి లెటర్ ఇచ్చాము. దానికి అనుగుణంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము చేస్తాము. భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వము మతాలను అనుగుణంగా కులాలను బట్టి ప్రాంతాలను బట్టి విడగొడతా ఉందో, ఈ దేశాన్ని ఐకమత్యం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నానికి మేము ఉడతా సహాయంగా మేము కూడా ఆయనకు సంఘీభావంగా మేము ఈ యాత్రను చేపడతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ అనే కాదు, నేను 10 నుండి 20 ర్యాలీలు ప్లాన్ చేస్తున్నాను. మొట్టమొదటిది జూబ్లీ హిల్స్ నుండి ప్లాన్ చేసుకున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి నా కింద, సికింద్రాబాద్ పార్లమెంట్ కింద 7 కాన్స్టిట్యున్సీలో నేను చేయబోతున్నాను. ఇవాళ ఒక ర్యాలీ మాత్రం పెట్టుకున్నాం మేము. రేపు కాదు, మేము మళ్ళీ 2వ తేదీ నుండి ర్యాలీలు పెట్టుకున్నాం కంటిన్యూస్ గా. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుకుంటూ భారత్ జోడో న్యాయయాత్ర అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇది జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే దీనికి పూర్తిగా అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే లేదు. పోలీసులకు వ్యతిరేకంగా అయితే ర్యాలీ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ర్యాలీ తాత్కాలికంగా అయితే ఇప్పటి వరకు రద్దు అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో రాహుల్.